హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే బీటా ఫంక్షన్ యొక్క కొన్ని డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ఫామ్స్ టోటల్గా 5 ఉన్నాయి. ఆ 5 ఫామ్స్ అండ్ బీటా ఫంక్షన్ మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఫామ్ 1. సో వీటిలోంచి మ్యాక్సిమం ఒకటైతే అడగచ్చు, ఈ 5 ఫామ్స్లోంచి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. సో అందుకని చెప్తున్నాను. సో ఫస్ట్ది అయితే షో దట్ beta of m comma n is equal to integration 0 to infinity x power m minus 1 by 1 plus x whole power m plus n dx, which is also equal to 0 to infinity x power n minus 1 by 1 plus x whole power m plus n dx. So beta of m comma n ni x power m minus 1 by 1 plus x whole power m plus n dx లేదా 0 to infinity x power n minus 1 by 1 plus x whole power m plus 1 into dxగా రిప్రజెంట్ చేయొచ్చు. సో అది ఎలా రిప్రజెంట్ చేస్తామో ప్రూవ్ చేయమంటున్నాడు. సో ప్రూఫ్ చూద్దాం. సో మనకు తెలిసిన బీటా ఫంక్షన్ ఏంటి? బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు 0 to 1 x power m minus 1 1 minus x whole power n minus 1 into dx. సో బీటా ఆఫ్ m కామా nని సో మనం ఈ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇచ్చిన డెఫినేషన్ యూజ్ చేసుకొని ఈ ఫంక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లేస్లో 1/1 + y అని పెడతాం వేరియబుల్. సో ఎందుకు 1/1 + y పెట్టామంటే ఇక్కడ మనకి ఇచ్చిన షో దట్ చేయమన్న ఫంక్షన్లో డినామినేటర్లో 1 ప్లస్ అంటే ఎక్స్ అంటే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ కాబట్టి సో 1 + x సంథింగ్ ఇచ్చాడు. సో అందుకని మనం తీసుకున్న ఫంక్షన్లో కూడా డినామినేటర్లో అంటే టోటల్ ఫంక్షన్లో x ఈజ్ ఈక్వల్ టు 1 + y అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇవేంటంటే ఫార్మ్స్, వీటిని ఇట్లనే చేయాల్సి వస్తుంది. సో నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం డినామినేటర్లో 1 + x ఉంది కదా, సో x ఈజ్ ఈక్వల్ టు 1/1 + y అని తీసుకుంటాం. అది జస్ట్ ఓన్లీ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి. ఇవి కొన్ని థియరిటికల్ ఫార్మ్స్ అనమాట. సో వీటిని ఇలానే చేయాల్సి వస్తుంది. వీటికి ఇదే ఎందుకు తీసుకోవాలనే దానికి కరెక్ట్ రీజన్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా లేదు. సో గుర్తుపెట్టుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 1 + y తీసుకుంటాం. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేసాం అనుకో, అప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు 1/x చేస్తే ఏమైంది -1/x². సో లిమిట్స్ ఏంటి మనకి? ఎక్స్ లిమిట్స్ కదా, ఎక్స్ లిమిట్స్ 0 to 1 ఉన్నాయి. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు టోటల్గా ఏమవుతుంది? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ఈజ్ ఈక్వల్ టు 1 + y. సో 1 + y ఈజ్ ఈక్వల్ టు 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ -1 నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఎక్స్ 0 తీసుకుంటే y ఇన్ఫినిటీ. అండ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. సో 1 తీసుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 + y. సో 1 + y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 - 1 అంటే 0. సో లిమిట్స్ వచ్చేసరికి ఎక్స్ ఏమో 0 to 1 ఉంటే y లిమిట్స్ వచ్చేసరికి ఏంటి? ఇన్ఫినిటీ నుంచి 0కు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని డెఫినేషన్లో అప్లై చేద్దాం. సో డెఫినేషన్లో అప్లై చేస్తే బీటా ఆఫ్ m కామా n వచ్చేసరికి లిమిట్స్ ఇన్ఫినిటీ టు 0 అంతే కదా, ఇన్ఫినిటీ టు 0. సో ఎక్స్ ప్లేస్లో ఏంటి? 1/1 + y, 1/1 + y హోల్ పవర్ m - 1 1 - 1/1 + y హోల్ పవర్ n - 1 ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు? dx ప్లేస్లో -1/1 + y హోల్ స్క్వేర్. సో -1/1 + y హోల్ స్క్వేర్ ఇంటూ dy వస్తుంది ఇక్కడ, dy. సో వచ్చేసరికి ఇన్ఫినిటీ టు 0. సో 1 పవర్ని కనుక అప్లై చేస్తే 1 + y హోల్ పవర్ m - 1 ఇంటూ ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం చేస్తే y + 1 - 1 అవుతుంది. సో +1 - 1 క్యాన్సిల్ అయ్యి y/1 + y హోల్ పవర్ n - 1 ఇంటూ -1/1 + y హోల్ స్క్వేర్ ఇంటూ dy. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మొత్తం మీద ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ కనుక ఫ్రంట్ రాసామనుకో, మైనస్ ఫ్రంట్ రాస్తే సో ఈ మైనస్ని రిమూవ్ చేయాలంటే లిమిట్స్ని, ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ని రివర్స్ చేస్తే మైనస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా మైనస్ని రిమూవ్ చేయడానికి ఇన్ఫినిటీ టు 0 ఉన్న లిమిట్స్ని 0 to ఇన్ఫినిటీగా కన్వర్ట్ చేస్తాం. సో లిమిట్స్ రివర్స్ చేస్తే కనుక మనకి మైనస్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మైనస్ వెళ్ళిపోయింది కాబట్టి న్యూమరేటర్లో ఇంకేం మిగిలింది? y/n - 1 కింద 1 + y. సో ఈ 1 + y 1 + y మొత్తం సేమ్ టర్మ్సే కాబట్టి ఇప్పుడు ఈ పవర్స్ అన్ని యాడ్ చేద్దాం. సో m - 1 ఇక్కడ ఎంత? +n - 1 + 2.
into dy. So which is equal to 0 to infinity y power n minus 1 by 1 plus y. సో -1 ఎంత, -2 +2 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలింది, m ప్లస్ n మిగిలింది. సో విచ్ ఈజ్ బీటా ఆఫ్ m కామ n ఈజ్ ఈక్వల్ టు, సో వేరియబుల్ ఏది తీసుకున్నా సరే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అనమాట. బీటా ఆఫ్ m కామ nని ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఎయిదర్ ఎక్స్లో కానీ వైలో కానీ లేదా టీలో కానీ. సో అప్పుడు 0 to infinity సింపుల్గా y ప్లస్లో ఎక్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే x - 1 బై, సో 1 + x ఇంటూ m + n dx. సో ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 0 to infinity x పవర్ n ప్లస్లో m పెడదాం. సో 1 + x ఇంటూ m + 1 dx. సో n ప్లస్లో m ఎందుకు రాసామంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బీటా ప్రాపర్టీస్ చూసాం. బీటా ప్రాపర్టీస్లో ఏమన్నాం, బీటా ఆఫ్ m కామ n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ n కామ m. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ బీటా ఫంక్షన్ అనేది సిమెట్రిక్ అన్నాం. సో సిమెట్రిక్ అయినప్పుడు సేమ్ n ప్లస్లో m సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కూడా m ప్లస్లో n సబ్స్టిట్యూట్ చేసినా సేమే వచ్చేది, 1 + x హోల్ పవర్ m + n. ఇక్కడ కూడా 1 + x హోల్ పవర్ m + n. సో అది. సో నెక్స్ట్ సెకండ్ ఫామ్ 2. సో షో దట్ బీటా ఆఫ్ m కామ n ఈజ్ ఈక్వల్ టు 0 to 1 x పవర్ m - 1 ప్లస్ x పవర్ n - 1 బై 1 + x హోల్ పవర్ m + 1 dx. సో ఇది కొంచెం ఇందాక ప్రీవియస్ దానిలానే ఉంది. సో ప్రీవియస్ దాంట్లో ఏంటి, ఒక టర్మే ఉంది, x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + n అని. ఇక్కడ 2 టర్మ్స్ యాడ్ అయినాయి. సో వాడు ఎగ్జామ్లో ఇక్కడ m కామ n తీసుకోవాలని ఏం లేదు. ఒకవేళ వాడు pq లేదా rs ఎట్లయినా ఇవ్వచ్చు. pq అని ఇస్తే ఇక్కడ p - 1 q - 1 p + q అంటాడు. సో దాన్ని బట్టి మనం చేయాలి. సో ఫస్ట్ మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం బీటా ఆఫ్ m కామ n. సో ఇది దీని మీద ఆల్రెడీ చేసాం కాబట్టి మనకు తెలిసిన ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. బీటా ఆఫ్ m కామ n వచ్చేసరికి 0 to infinity x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + 1. సో ఆ ఫార్ములా తీసుకుందాం, x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + n dx. సో ఇప్పుడు దీన్ని విడదీద్దాం. సో లిమిట్స్ మనకి ప్రూఫ్లో ఏమున్నాయి, 0 to 1 ఉన్నాయి కదా. సో 0 నుంచి స్టార్ట్ చేసి 0 to 1 x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + 1 ఇంటూ dx ప్లస్, సో 0 to 1 తీసుకున్నాం. నెక్స్ట్ 1 to infinity. సో మొత్తం టోటల్ రెండింటిని యాడ్ చేసినా సరే 0 to infinity అవుద్ది. సో x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + n dx. సో ఈ టర్మ్ డైరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట, ఇచ్చిన ఫంక్షన్లో ఈ టర్మ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మార్చాలి. సో కన్సిడర్, ఈ టర్మ్ తీసుకుంటున్నాం మనం. సో కన్సిడర్ 1 to infinity x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + n dx. సో ఈ టర్మ్ తీసుకొని ఇప్పుడు మారుద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 బై y. సో ఇక్కడ x ప్లస్లో 1 బై y పెడుతున్నాం వేరియబుల్. సో ఇక్కడ సింపుల్గా 1 బై y ఎందుకు పెట్టామంటే ఇక్కడ మనకి లిమిట్స్ ఏమున్నాయి, 1 to infinity ఉన్నాయి కదా. సో 1 to infinity ఉన్నాయి కాబట్టి మనం దేనిలో కన్వర్ట్ చేయాలి, 0 to 1 లాగా మార్చడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఇది తీసుకుంటే 1 బై y అని తీసుకుంటే అలాగే ఫంక్షన్ కూడా మనకి పెద్దగా చేంజ్ ఉండదు. 1 బై y అంటే డినామినేటర్లోకి వస్తుంది. సో ఇక్కడ 1 బై y అంటే ఇక్కడ 1 + సంథింగ్ అని వస్తుంది. సో ఫంక్షన్లో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. సో లిమిట్స్ మాత్రం మనకి కావాల్సినట్టుగా వస్తాయి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 బై y కదా. ఇప్పుడు y ఏమైంది, y వచ్చేసరికి 1 బై x. సో లిమిట్స్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 యాజ్ పర్ దీని ప్రకారం x లిమిట్ ఎంత, ఫస్ట్ ఇది 1. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే y ఎంత, 1 బై 1 విచ్ ఇస్ 1. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే y వచ్చేసరికి 1 బై ఇన్ఫినిటీ 0. సో మనకు కావాల్సిన లిమిట్స్ ఏంటి, 1 0 కదా. సో అట్లా వస్తున్నాయి కాబట్టి 1 0 మనం ఏం చేస్తామంటే సింపుల్గా x ఈజ్ ఈక్వల్ టు 1 బై y సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ కూడా డిస్టర్బ్ ఉండదు కాబట్టి. సో లిమిట్స్ వచ్చేసినాయి ఫంక్షన్. అండ్ dx చేస్తే dx వచ్చేసరికి 1 బై వైకి చేస్తే -1 బై y² ఇంటూ dy. సో ఈ మొత్తం దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఏదైతే కన్సిడర్ చేసామో. సో 1 to infinity x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m + n dx విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ 1 to infinity కాస్త ఏమైనాయి,
1 to ఇన్ఫినిటీ కాస్త 1 to 0 అయిపోయింది. సో 1 to 0 ఎక్స్ ప్లేస్లో 1/y. సో 1/y హోల్ పవర్ m మైనస్ 1/1 ప్లస్ 1/y హోల్ పవర్ m ప్లస్ n ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ 1/y² ఇంటూ dy. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 to 0. సో 1/y హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ దీన్ని దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమైంది y ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ n బై y పవర్ m ప్లస్ n ఇంటూ మైనస్ 1/y² dy. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఎలిమినేట్ చేయాలంటే మనకి లిమిట్స్ రివర్స్ చేస్తే సరిపోయింది. సో లిమిట్స్ నేను 0 to 1 చేస్తాను, మైనస్ ఎలిమినేట్ చేశాను. ఇంటూ y పవర్ m మైనస్ 1 ఇంటూ ఇది న్యూమరేటర్లోకి వేస్తే y పవర్ m ప్లస్ n బై y ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ n 1/y² ఇంటూ dy. సో నెక్స్ట్ స్టెప్లో 0 to 1. సో న్యూమరేటర్లో ఏం చేద్దామంటే, సో మనకి డినామినేటర్లో కావాల్సింది 1 + x హోల్ పవర్ m ప్లస్ 1 కాబట్టి సో y ప్లస్ 1 కాస్త 1 + y హోల్ పవర్ m ప్లస్ 1 ఉంచాను. సో ఈ y పవర్ పైకి తీసుకెళ్ళామనుకో y పవర్ మైనస్ m ప్లస్ n. ఇక్కడ ఆల్రెడీ y పవర్ m ప్లస్ 1 ఉంది కదా, అంటే ప్లస్ m ప్లస్ n. ఇది కూడా న్యూమరేటర్లో తీసుకెళ్తే y పవర్ -2 అయింది. సో నేను డైరెక్ట్గా y పవర్స్ అని రాశాను ఇంటూ dy. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. సో y పవర్ m క్యాన్సిల్ అవుద్ది. సో n 1 - 2 ఎంత -1. సో y పవర్ n - 1 బై సో 1 + y ఇంటూ m ప్లస్ n ఇంటూ dy. అండ్ మనకి వేరియబుల్ చేంజ్ ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా వేరియబుల్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఫైనల్గా. సో x పవర్ n - 1 బై 1 ప్లస్ y పవర్ m ప్లస్ x కదా m ప్లస్ n. సో x పవర్ n - 1 బై ఇంటూ dx. సో మనం కన్సిడర్ చేసిన టర్మ్కి ఏమొచ్చింది 0 to 1 x పవర్ n - 1 బై 1 + x హోల్ పవర్ m dx. సో మనం ఇది తీసుకుంటే ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 0 to 1 x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ సో ఈ టర్మ్కి ఏమొచ్చింది మనం విడిగా కనుక్కున్న దానికి 0 to 1 x పవర్ n - 1 బై 1 + x హోల్ పవర్ m ప్లస్ n dx. సో ఈ రెండు సేమే కాబట్టి లిమిట్స్ అన్నిటి కలిపి రాద్దాం. సో యాడ్ చేస్తే x పవర్ m - 1 ప్లస్ x పవర్ n - 1 బై 1 + x హోల్ పవర్ m ప్లస్ n ఇంటూ dx. సో బీటా ఆఫ్ m, n వచ్చేసరికి ఇది. సో వీటి మీద మనం ఆల్రెడీ ప్రాపర్టీస్లో చూసామన్నమాట. సో డెఫినేషన్లో కూడా చూసాము. వేరే వేరియబుల్ ఉన్నా సరే మనం ఏ వేరియబుల్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా నేనేం చేశానంటే y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేశాను. సో దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ఫామ్ వచ్చేసరికి షో దట్ బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ n 0 to ఇన్ఫినిటీ x పవర్ m - 1 బై ax ప్లస్ b ఇంటూ ax ప్లస్ b హోల్ పవర్ m ప్లస్ 1 ఇంటూ dx. సో ఇది ఎలా ఉంది మనకి ఒకసారి ఫస్ట్ ఫామ్ చూసుకుంటే, ఫస్ట్ ఫామ్ బీటా ఆఫ్ m, n వచ్చేసరికి x పవర్ m - 1 బై 1 + x హోల్ పవర్ m ప్లస్ n. సో 1 + x డినామినేటర్లో ఉంది. సో సేమ్ దాంతో కంపేర్ చేస్తే బట్ మనకి ఇక్కడ ఏముంది ax ప్లస్ b లా ఉంది. సో ఈ ax ప్లస్ bని 1 + x సంథింగ్ కనుక కన్వర్ట్ చేస్తే పాసిబిలిటీ అయ్యిద్ది అనమాట. సో డినామినేటర్ని మనం చేంజ్ చేయాలి. సో మనకున్న డినామినేటర్ ఏంటి ax ప్లస్ b. సో ax ప్లస్ bలో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు b కామన్ తీద్దాం. b కామన్ తీస్తే ఇప్పుడు ఏమైంది 1 + a/bx. సో అంటే ఇది ఎలా ఉండిద్ది ఇంతవరకు కనుక ఒక వేరియబుల్ అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది 1 + x లాగా ఉండిద్ది. సో 1 + x అంటే మనకు కావాల్సిందే కదా 1 + x. సో ఆల్రెడీ ఇచ్చిన వాడు ప్రాబ్లంలో x అని ఇచ్చాడు కాబట్టి సో వేరే వేరియబుల్ అనుకుందాం. మనం లెట్ p అనుకుంటాం ఇంతవరకు p. సో ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, p లేదా y అని కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఇప్పటిదాకా y చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా y అని తీసుకుందాం. సో a/b ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు y అనుకున్నాం. సో a/b ఇంటూ x చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు dy. సో ఇక్కడ మనం ఎస్యూమ్ చేసుకునే వేరియబుల్ మన ఇష్టం అనమాట. y అని తీసుకోవచ్చు, p అయినా తీసుకోవచ్చు, లేదా q అయినా తీసుకోవచ్చు. లాస్ట్లో ఎలాగో మనకు ఫామ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా x అనేదే సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ దీని నుంచి లిమిట్స్ అప్లై చేయాలి కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది y ఇంటూ a/b అవుద్ది అంతే కదా. x ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ ఇది అటు వెళ్ళింది అనుకోండి b/a కదా ఏది.
సో బీ బై ఏ. సో లిమిట్స్ అప్లై చేద్దాం. సో లిమిట్స్ ఎక్కడి నుంచి, ఇది ఎక్స్ కదా, ఎక్స్ లిమిట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 పెట్టామనుకోండి, అప్పుడు వై ఏమైంది, వై కూడా 0. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, సో ఎక్స్ ఇన్ఫినిటీ పెట్టామంటే వై కూడా ఇన్ఫినిటీ అవుద్ది. సో లిమిట్స్ వచ్చేసాయి, ఫంక్షన్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆర్హెచ్ఎస్ ఫంక్షన్ని కన్సిడర్ చేద్దాం. సో కన్సిడర్ ఆర్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ ఏంటి, ఏ పవర్ ఎం బి పవర్ ఎన్, సో 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ డిఎక్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎన్. సో లిమిట్స్ కూడా ఏంటి, 0 to ఇన్ఫినిటీ కాబట్టి 0 to ఇన్ఫినిటీ. సో ఎక్స్ అంటే ఏంటి మనకి, సో ఎక్స్ అంటే వైబి బై ఏ. సో బి బై ఏ, వైబి బై ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 బై ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బిని మనం ఏమనుకున్నాం, సో ఏమనలేదు కాబట్టి ఏ. సో ఎక్స్ వచ్చేసరికి ఎంత, వై ఇంటూ బి బై ఏ, ఇది ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే, సో డిఎక్స్ అంటే డివై, ఈ బి బై అటు వెళ్ళింది అనుకో, ఏ బై బి అటు వెళ్తే బి బై ఏ. సో ఇది మొత్తం ఫంక్షన్లో, ఈ ఫంక్షన్లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ ఫంక్షన్స్ తీసుకొని మనం ఏవైతే అజ్యూమ్ చేసుకున్నామో అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ. సో ఇప్పుడు దేనికి దానికి వేరియబుల్స్కి కాన్స్టాంట్కి సపరేట్ రాస్తే వై పవర్ ఎం మైనస్ 1 బీ బై ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ బీ బై ఏని ఇక్కడ రాస్తున్నాను, బీ బై ఏ ఇంటూ డివై బై. సో డినామినేటర్లో వచ్చేసరికి ఇక్కడ ఏ క్యాన్సిల్ అయింది, వైబీ మిగిలిద్ది. సో వైబీలో బీ కామన్ తీసాం అనుకోండి, బీ కామన్ తీస్తే బీ పవర్ ఎం ప్లస్ 1 అండ్ ఇంకేం మిగిలిద్ది, వై ప్లస్ 1 మిగిలిద్ది. సో వై ప్లస్ 1 ఎం ప్లస్ ఎన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్ 0 to ఇన్ఫినిటీ వై పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఇక్కడ బీ బై ఏ రెండు సేమ్ కాబట్టి ఎం మైనస్ 1, ఇక్కడేమో ప్లస్ 1 కదా, సో క్యాన్సిల్ అయితే బీ బై ఏ హోల్ పవర్ ఎం మిగిలిద్ది. సో డివైడెడ్ బై వై ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బీ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ డివై. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం. బయట ఏముంది, ఏ పవర్ ఎం బీ పవర్ ఎన్, ఇది వచ్చేసరికి బీ పవర్ ఎం, ఏ పవర్ ఎం డినామినేటర్ కదా ఉంది కదా, సో డినామినేటర్లో రాద్దాం ఏ పవర్ ఎమ్. అండ్ అలాగే ఇంకొకటి ఇది రాయాలి, సో బీ పవర్ ఎం ప్లస్ ఎన్ని బీ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్గా రాస్తున్నాను. సో 0 to ఇన్ఫినిటీ మిగిలిన టర్మ్స్ ఏంటి, వై పవర్ ఎం మైనస్ 1 బై, సో 1 ప్లస్ వై హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ డివై. సో ఇక్కడ ఏ పవర్ ఎం క్యాన్సిల్, బీ పవర్ ఎం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 to ఇన్ఫినిటీ. సో సింపుల్గా మనం వై ప్లస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎం ప్లస్ ఎన్ ఇంటూ డిఎక్స్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఫస్ట్ ఫామ్లో ప్రూవ్ చేసాం కదా, బీటా ఆఫ్ ఎం కామా ఎన్ వచ్చేసరికి 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్. సో దీన్ని సింపుల్గా బీటా ఆఫ్ ఎం కామా ఎన్ అని రాయొచ్చు. సో మనం ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. సో ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ ఫామ్ వచ్చేసరికి ఫామ్ నెంబర్ 4, షో దట్ 0 to 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ వచ్చేసరికి బీటా ఆఫ్ ఎం కామా ఎన్, ఇది కామా మరి పెద్దదైందిలే కామా, ఓకే, బీటా ఆఫ్ ఎం కామా ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ ఏ హోల్ పవర్ ఎమ్. సో ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్గా కన్వర్ట్ చేయండి అన్నాడు. సో ఒకసారి ఈ ఫంక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే మన బేసిక్ డెఫినేషన్ ఫంక్షన్ ఏముంది, ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ 1. సో బేసిక్ డెఫినేషన్ ఫంక్షన్ ఇక్కడ రాసాం కదా, బీటా ఆఫ్ ఎం కామా ఎన్ వచ్చేసరికి 0 to 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఆ కొంచెం న్యూమరేటర్ కనుక చూస్తే ఆ బేసిక్ ఫంక్షన్ లాగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ యూజ్ చేయకుండా ఆ బేసిక్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ప్రూఫ్, వీ నో దట్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ వచ్చేసరికి 0 to 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో ఇక్కడ ఏముంది 1+a కదా, సో 1+a ఇంటూ టీ అని పెడతాం బై, ఇక్కడ ఏముంది డినామినేటరు x+a. x+a అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాస్తున్నాం కాబట్టి t+a. సో ఇది అజంప్షన్ అనమాట. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1+a బై t+a ఇంటూ టీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికే ఇది. సో ఇదే ఎందుకు తీసుకున్నామంటే దీనికి రీజన్ ఏముండదు. సో ఇవి ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ కాబట్టి, సో ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ అంటే సో కొన్నిటికి లాజిక్స్ ఉండవు. సో అందుకని ఏం చేస్తామంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికైనా ఇక్కడ డినామినేటర్లో ఏముంది 1+a, అది తీసుకొని 1+a దానికి ఎక్స్ట్రాగా టీ మల్టిప్లై చేసి డివైడెడ్ బై ఇక్కడ x+a కదా, సో x+ మనం టీ తీసుకుంటాం t+a. సో x తీసుకున్నాం. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. సో dx, సో 1+a అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఇంకేం మిగిలింది t/t+a. సో t/t+a అంటే u/v ఫార్ములా వచ్చింది. సో u/v ఫార్ములాలో u ఇంటూ అంటే t+a ఇంటూ టీకి చేస్తే 1 మైనస్ టీ ఇంటూ t+aకి చేస్తే 1+0 డివైడెడ్ బై t+a హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో 1+a ఇంటూ సో t+a మైనస్ టీ ప్లస్ టీ మైనస్ టీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది ఏ మిగిలింది a బై t+a హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో దీన్ని కొంచెం కలిపి రాసాం అనుకో, a ఇంటూ 1+a బై t+a హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో dx వచ్చేసరికి అది. అండ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి x అంటే ఇది అనుకున్నాము, dx అంటే ఇది వచ్చింది. సో లిమిట్స్ కూడా చూడాలిగా. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, సో ఈ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ t+a కూడా 0 అయిపోయింది. సో 1+a ఇంటూ టీ వచ్చేసరికి 0 కదా. సో అప్పుడు ఈ ఇది కూడా అటుపోయింది అనుకోండి, 1+a కాన్స్టెంట్ మొత్తం అయిపోతే సో 0కి వెళ్ళిపోయింది. సో 0 ఈజ్ ఈక్వల్ టీ అంటే టీ వాల్యూ వచ్చేసరికి 0. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, సో x ఈజ్ ఈక్వల్ టు 1 కనుక తీసుకుంటే సో t+a ఇటు వెళ్తుంది అనమాట. అప్పుడు దీన్ని మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు టీ ఇంటూ సో ఇక్కడ రఫ్లో చేసాను చూడండి. సో t+a ఈజ్ ఈక్వల్ టు 1+a ఇంటూ టీ కదా. సో t+a ఈజ్ ఈక్వల్ టు టీ మల్టిప్లై చేస్తున్నాడు, t ప్లస్ టీఏ, టీ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టీఏ. సో ఏ క్యాన్సిల్ అయిపోతే టీ వాల్యూ 1 వస్తుంది. సో అదే ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో లిమిట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ 1 ఫంక్షన్ ఏదైతే అనుకున్నామో దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాను అనమాట. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 0 to 1, సో ఎక్స్ పవర్ కదా, ఎక్స్ అంటే ఏంటి 1+a టీ ఇంటూ t+a హోల్ పవర్ m-1 ఇంటూ 1 మైనస్ ఎక్స్. సో 1 మైనస్ ఎక్స్ అంటే ఏంటి 1+a ఇంటూ టీ బై t+a సబ్స్టిట్యూట్ చేసా హోల్ పవర్ n-1 ఇంటూ dx ప్లేస్లో a ఇంటూ 1+a బై t+a హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసా. సో ఇప్పుడు ఇది మొత్తాన్ని కలయకుండా అప్పుడే 1+a బై t+a ఇంటూ టీ హోల్ పవర్ m-1 ఇంటూ ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసామనుకో, అప్పుడు t+a మైనస్ టీ మైనస్ ఏటీ బై t+a హోల్ పవర్ n-1. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా రాస్తే ఇంటూ dt. సో ఇక్కడ ప్లస్ టీ మైనస్ టీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్స్ కాన్స్టెంట్స్ సపరేట్గా రాద్దాం. సో ఇక్కడ 1+a కాన్స్టెంట్ కాబట్టి హోల్ పవర్ m-1 సపరేట్గా రాస్తాం ఇంటూ వేరియబుల్ వచ్చేసరికి టీ పవర్ m-1 డినామినేటర్లో t+a హోల్ పవర్ m-1. సో ఈ m-1 అని వచ్చేసరికి ఈ 3 టర్మ్స్కి వచ్చేది కాబట్టి అలా రాశాను. ఇంటూ ఇక్కడ ఇంకేం మిగిలింది a మైనస్ ఏటీ ఉంది. సో ఇక్కడ రెండిట్లో ఏ కామన్ ఉంది. సో ఏ కామన్ కనుక తీస్తే దాని పవర్ ఎంత 1-1. ఇంకేం మిగిలిద్ది 1 మైనస్ టీ మిగిలిద్ది. సో 1 మైనస్ టీ హోల్ పవర్ n-1 డివైడెడ్ బై t+a హోల్ పవర్ n-1 ఇంటూ a 1+a బై t+a హోల్ పవర్ స్క్వేర్ ఇంటూ dt. సో ఇప్పుడు 1+a అనేది కాన్స్టెంట్. సో 1+a పవర్ ఎంత ఉంది ఇక్కడ m-1 ఉంది. ఇంకా అలాంటి టర్మ్ ఏముంది ఇక్కడ 1+a. సో దీని పవర్ ఎంత 1. సో ఈ 2 టర్మ్స్ బేసిస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. పవర్స్ యాడ్ చేసినప్పుడు m-1 + 1. సో అప్పుడు ఏమైంది -1 + 1 క్యాన్సిల్ అయ్యింది, m మిగిలింది. సో బయట రాస్తున్నాం కాన్స్టెంట్ కాబట్టి సో m. నెక్స్ట్ ఇంకేం కాన్స్టెంట్ ఉంది ఇక్కడ a పవర్ n-1 ఉంది. సో ఇక్కడ a పవర్ 1. సో ఈ రెండు బేసిస్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ అదే వాటి పవర్స్ యాడ్ చేస్తే n-1 + 1. సో -1 + 1 క్యాన్సిల్ అయితే మిగిలేదేంటి a పవర్ n. సో అది అండ్ ఇంకా మిగిలింది.
సో ఈ కాన్స్టెంట్స్ అన్నీ పోగా ఇంకేం మిగిలింది, టీ పవర్ m మైనస్ 1 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1. డినామినేటర్లో టీ ప్లస్ ఏ మొత్తం సేమ్ బేసిస్ కాబట్టి వాటి యొక్క పవర్స్ యాడ్ అవుతాయి. సో టీ ప్లస్ ఏ ఇక్కడ ఏముంది m మైనస్ 1, సో టీ ప్లస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ప్లస్ n మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ హోల్ పవర్ m ఇంటూ ఏ పవర్ n 0 to 1 టీ పవర్ m బై 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై. సో ఇక్కడ మైనస్ 1 ఎంత -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకేం మిగిలింది టీ ప్లస్ ఏ హోల్ పవర్ m ప్లస్ n మిగిలింది ఇంటూ dt. సో ఇదంతా ఏంటి ఈజ్ ఈక్వల్ టు యువతల బీటా ఆఫ్ m కామ n. సో బీటా ఆఫ్ m కామ n ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఒకసారి ప్రూవ్ చేయమన్న ఫంక్షన్ కనుక చూస్తే 0 to 1, సో ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1, ఇక్కడ m మైనస్ 1 కదా సారీ, అండ్ డినామినేటర్లో ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ m ప్లస్ 1. సో ఆల్మోస్ట్ ఫంక్షన్ వచ్చేసింది కదా, జస్ట్ టీ ప్లస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయడమే. అండ్ ఈజ్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m కామ n డివైడెడ్ బై ఏ పవర్ n 1 ప్లస్ ఏ పవర్ m అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఇదే రాస్తాం, 1 ప్లస్ ఏ హోల్ పవర్ m ఏ పవర్ n. సో 0 to 1 ఇప్పుడు ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం సింపుల్గా. సో ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ m ప్లస్ n ఇంటూ డిఎక్స్. సో ఈ 1 ప్లస్ ఏ హోల్ పవర్ m ఇంటూ ఇది తీసుకొద్దాం, అప్పుడు ఏమైంది బీటా ఆఫ్ m కామ n డివైడెడ్ బై 1 ప్లస్ ఏ హోల్ పవర్ m ఇంటూ ఏ పవర్ n విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. సో ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ m ప్లస్ n ఇంటూ డిఎక్స్. సో అదే కదా ప్రూవ్ చేయమంది వాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్ 5, షో దట్ ఇంటిగ్రేషన్ బీ టు ఏ ఎక్స్ మైనస్ బి ఇంటూ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్ వచ్చేసరికి ఏ మైనస్ బి హోల్ పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ బీటా ఆఫ్ m కామ n అన్నాడు, వేరే m కామ n వచ్చేసరికి గ్రేటర్ దెన్ 0 అన్నాడు. సో ఇప్పుడు కనుక ఈ ఫంక్షన్ కనుక మనం చూస్తే బేసిక్ ఫంక్షన్ లాగా ఉంది. సో కొంచెం రిలేటెడ్గా బేసిక్ ఫంక్షన్ లాగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ నో దట్ బీటా ఆఫ్ m కామ n వచ్చేసరికి ఏంటి 0 to 1 ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఇది బేసిక్ ఫంక్షన్. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఒక ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇట్లా కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో ఎక్స్ ప్లేస్లో ఇక్కడ తీసుకునే ఫంక్షన్ ఏంటంటే టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. సో ఇది ఎలా తీసుకున్నామంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. టీ మైనస్ బి అంటే ఫస్ట్ది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేసాం. సో టీ మైనస్ బి బై ఈజ్ ఈక్వల్ టు యువతల పక్క ఉంది కదా ఏ మైనస్ బి. సో అది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో ఇవి ఏంటంటే ఇవి ఫార్మ్స్ ఎక్కువ లేవు కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో ఇది ఇంపార్టెంట్ ఫార్మ్ 5. సో ఎక్స్ ఇది అనుకుంటాం టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేసాం అనుకో, సో డిఎక్స్ వచ్చేసరికి సో 1 బై ఏ మైనస్ బి కాన్స్టెంట్, టీ మైనస్ బికి చేస్తే టీకి చేస్తే 1 బీకి చేస్తే 0. సో అప్పుడు ఏమైంది 1 బై ఏ మైనస్ బి. నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ వచ్చేసరికి సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సో ఫంక్షన్ ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది ఏ మైనస్ బి ఇటు తీసుకెళ్తాం. సో ఏ మైనస్ బి ఇంటూ 0 0 అయిపోయింది. సో టీ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టీ ఈక్వల్ టు ఏమైంది మైనస్ బి ఇటు వస్తే ప్లస్ బి. సో టీ వచ్చేసరికి ప్లస్ బి. నెక్స్ట్ సెకండ్ది ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది మనకి సో టీ మైనస్ బి వచ్చేసరికి ఏ మైనస్ బి అయింది. సో మైనస్ బి క్యాన్సిల్ అయితే టీ ఈక్వల్ టు ఏ. సో లిమిట్స్ వచ్చేస్తే ఫంక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో బీటా ఆఫ్ m కామ n వచ్చేసరికి లిమిట్స్ 0 to 1. సో 0 to 1 అంటే బీ టు ఏ అండ్ ఎక్స్ ప్లేస్లో ఇది సో టీ మైనస్ బి బై ఏ మైనస్ బి హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఇది కదా. సో టీ మైనస్ బి బై ఏ మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్ అంటే 1 బై ఏ మైనస్ బి. సో దీన్ని చేస్తే ఏమవుద్ది డిటి ఇంటూ డిటి, మనం టీలోకి మార్చాం కాబట్టి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు బీ టు ఏ. సో ఫస్ట్ది టీ మైనస్ బి వేరియబుల్ కాబట్టి సో సపరేట్ రాద్దాం ఏ మైనస్ బి హోల్ పవర్
m-1 ఇంటూ దీన్ని ఎల్సిఎం చేసామనుకో, సో ఏమైంది a మైనస్ బి మైనస్ టీ ప్లస్ బి, ఇది మైనస్ టీ ప్లస్ బి, డినామినేటర్లో a మైనస్ బి హోల్ పవర్ n-1 ఇంటూ 1/a మైనస్ బి ఇంటూ డిటి. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుద్ది. సో ఇంకేం మిగిలింది b2a టీ మైనస్ బి హోల్ పవర్ m-1 ఇంటూ ఇక్కడ ఇంకేం మిగిలింది a మైనస్ టీ. సో a మైనస్ టీ హోల్ పవర్ n-1 డివైడెడ్ బై, సో డినామినేటర్లో ఇక్కడ a మైనస్ బి, ఇక్కడ a మైనస్ బి ఫంక్షన్, ఇక్కడ a మైనస్ బి. సో మొత్తం a మైనస్ బి ఫంక్షన్లే కాబట్టి a మైనస్ బి. సో బేస్ సేమే కదా, పవర్స్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న పవర్ ఎంత m-1, సో ఇక్కడ ఉన్న పవర్ ఎంత n-1 అంటే ప్లస్ n-1. సో ఇక్కడ ఉన్న పవర్ 1 ఇంటూ డిటి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో b2a టీ మైనస్ బి ఇంటూ హోల్ పవర్ m-1 ఇంటూ a మైనస్ టీ హోల్ పవర్ n-1 డివైడెడ్ బై, సో +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఏమైంది a మైనస్ బి ఇంటూ m ప్లస్ -1 అవుద్ది. సో a మైనస్ బి హోల్ పవర్ m ప్లస్ n-1. సో ఇదేంటి నథింగ్ బట్ మనం తీసుకుంది బీటా ఆఫ్ m, n కదా. సో బీటా ఆఫ్ m, n మీరు రాయండి ప్రతి స్టెప్కి. సో బీటా ఆఫ్ m, n విచ్ ఈజ్ ఈక్వల్ టు b2a టీ మైనస్ బి ఇంటూ సో m-1 a మైనస్ టీ హోల్ పవర్ n-1 బై a మైనస్ బి హోల్ పవర్ m ప్లస్ n-1 ఇంటూ dt. డోంట్ ఫర్గెట్ dt. సో మనకు ఒకసారి ఇచ్చిన ఫంక్షన్ కనుక వెరిఫై చేస్తే ఓన్లీ ఈ వేరియబుల్ టర్మ్స్ తీసుకున్నాడు, కాన్స్టెంట్ టర్మ్స్ నాడు పంపించేశాడు. సో నేనేం చేస్తానంటే బీటా ఆఫ్ m, n ఇంటూ ఈ కాన్స్టెంట్ టర్మ్ కదా ఇటు తీసుకొద్దాం. సో a మైనస్ బి హోల్ పవర్ m ప్లస్ n-1 విచ్ ఈజ్ ఈక్వల్ టు b2a. సో ఇక్కడ వేరియబుల్ t కాబట్టి ఎక్స్లోకి మార్చుకుందాం. సో డైరెక్ట్గా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ బి హోల్ పవర్ m-1 ఇంటూ a మైనస్ ఎక్స్ హోల్ పవర్ n-1 డివైడెడ్ బై ఇంకేమీ లేదు ఇంటూ dx. సో అది వాడు ప్రూవ్ చేయమంది. దీన్ని కొంచెం ఇది రాసామనుకోండి, ఇదే ఫంక్షన్ వస్తుంది. సో ఉన్న ఫార్మ్స్ ఇవి 5 సో మ్యాక్సిమం ఒకటే అడిగే అవకాశం అయితే ఉంది ఈ 5 ఫార్మ్స్లోంచి. సో ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు బీటా ఫంక్షన్ మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి షో దట్ 0 to π/2 sin పవర్ m θ ఇంటూ కాస్ పవర్ n θ d θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బీటా ఆఫ్ m ప్లస్ 1/2 n ప్లస్ 1/2 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సో అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రాపర్టీస్ చెప్పాను. సో ఆ ప్రాపర్టీస్లో మేబీ సెకండ్ వన్ అనుకుంటా. సో ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ నేర్చుకోండి. సో ఆ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ ఏంటంటే బీటా ఆఫ్ ఏది సైన్ కాస్లో ఇన్వాల్వ్ అయింది, బీటా ఆఫ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 into 0 to π/2 sin పవర్ 2p - 1 θ కాస్ పవర్ 2q - 1 θ d θ. సో అక్కడ మనం మెన్షన్ చేసింది ఏంటి, బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 2m - 1 2n - 1. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఆల్రెడీ m, n రిప్రజెంట్ చేశాడు కాబట్టి వాడు. సో మనం ఈ ఫార్ములా అంటే మనం తీసుకున్న ఏదైతే ఫార్ములా ఉందో ఆ ప్రాపర్టీ అనేది మనం వేరే వేరియబుల్స్తో రిప్రజెంట్ చేస్తాం pq అని చెప్పేసి. సో ఏ వేరియబుల్తో రిప్రజెంట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అవి కాన్స్టెంట్స్ కాబట్టి. సో ఏ కాన్స్టెంట్స్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఈ స్టేట్మెంట్ ప్రూవ్ చేద్దాం. సో ఈ 2 ఇటు వచ్చింది అనుకో, అప్పుడు ఏమైంది 1/2 ఇంటూ బీటా ఆఫ్ p, q వచ్చేసరికి 0 to π/2 sin పవర్ 2p - 1 θ కాస్ పవర్ 2q - 1 2q - 1 θ d θ. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని 2p - 1 అని m అనుకుంటున్నాను. సో ఎందుకంటే వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో సైన్ పవర్ ఏముంది, ఎంఏ ఉంది. సో సైన్ ప్లేస్లో ఏదైతే ఉందో అంటే సైన్ పవర్ ఇక్కడ 2p - 1 అని m కనుక అనుకుంటే అప్పుడు ఏమైంది, p వాల్యూ 2p ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n, p వచ్చేసరికి m ప్లస్ 1/2. నెక్స్ట్ ఈసారి 2q - 1 అని n అనుకుంటున్నాను, అప్పుడు 2q ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1, q వాల్యూ ఎంత n ప్లస్ 1/2. సో ఈ మొత్తం ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, 0 to π/2 సైన్ పవర్ m అంటే ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, బీటా ఆఫ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 1/2 ఇంటూ బీటా ఆఫ్. సో మనం తీసుకున్న ఆ ప్రాపర్టీలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ బీటా ఆఫ్ p అంటే ఏంటి, p అంటే m ప్లస్ 1/2 q అంటే n ప్లస్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 సైన్ పవర్
2p-1 ఏమనుకున్నాం ఎమ్, సో ఎమ్ తీటా ఇంటూ కాస్ పవర్ 2q-1 ఏమనుకున్నాం ఎన్ అనుకున్నాం, సో ఎన్ తీటా dt. సో అదే కదా వాడు ప్రూవ్ చేయమంది, కాకపోతే ఇట్లా రివర్స్లో రాశాడు అది. సో సింపుల్గా మనకి ఏంటంటే సైన్లో కాసులో ఉన్న ఒక ప్రాపర్టీ అనేది ఉంది. ఆ ప్రాపర్టీ ఎలా ఉండేదంటే బీటా ఆఫ్ పీ కామా క్యూ వచ్చేసరికి ఇది ప్రాపర్టీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని సింపుల్గా ఇచ్చిన స్టేట్మెంట్ని కనుక రెండు అబ్జర్వ్ చేస్తూ 2p-1 ప్లేస్లో ఎమ్ అనుకున్నాము, 2q-1 ప్లేస్ని ఎన్ అనుకున్నాం. సో అట్లా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ మనకి 1/2 ఇంటూ బీటా ఆఫ్ ఎమ్ ప్లస్ n/2 వస్తుంది. అట్లా ఈ స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఇవాల్యుయేట్ 0 to 1 x/(1 - x² ఇంటూ dx ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా ఫంక్షన్ అంటున్నాడు. సో మనం కనుక తీసుకుంటే ప్రాబ్లం, సో 0 to 1 x/(1 - x² ఇంటూ dx. సో ఇక్కడ మనం ఖచ్చితంగా మనకి డైరెక్ట్ ఫార్ములాస్ ఇట్లా ఏం లేవు కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తామంటే దీన్ని బీటా ఫంక్షన్లోకి మార్చాలని ట్రై చేస్తాం. సో బేసిక్ ఒరిజినల్ బీటా ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ వచ్చేసరికి 0 to 1 x⁻m-1 ఇంటూ 1 - x హోల్ పవర్ n-1 ఇంటూ dx. సో ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానిలో కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫంక్షన్ని, సో దీంట్లో x² నేను సమ్ టీ అనుకుంటున్నాను. సో టీ అనుకుంటే అప్పుడు ఏమైంది 1 - t అయింది. సో 1 - t అంటే అది ఒకవేళ న్యూమరేటర్కి వెళ్తే అప్పుడు 1 - 2 హోల్ పవర్ సంథింగ్ అవుతుంది కదా. సో ఈ ఫంక్షన్ అయితే వస్తుంది కదా మనకి. ఆల్రెడీ పైన ఇంకో ఫంక్షన్ ఉంది ఎక్స్. సో అట్లా సరిపోయింది అనమాట మనకి ఫంక్షన్గా కన్వర్ట్ చేయడానికి. సో 1ని అలానే ఉంచేసి సింపుల్గా x² టీ అంటాం. అప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2x ఇంటూ dx వచ్చేసరికి dt. సో అప్పుడు x dx ఏమైంది dt/2. సో లిమిట్స్ అప్లై చేసాం అనుకోండి, 0 అప్లై చేస్తే x0 అప్లై చేస్తే t వాల్యూ కూడా 0, x1 అప్లై చేస్తే t వాల్యూ కూడా 1. సో లిమిట్స్ పెద్ద చేంజ్ ఏం లేము. సో 0 to 1 x dx అంటే ఏంది dt/2 డివైడెడ్ బై x అంటే x అంతే కదా. నెక్స్ట్ 1 - x² ఏమనుకున్నాం t అనుకున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 1/2 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను, ఏం మిగిలింది 1/(1 - t ఇంటూ dt. సో దీని కనుక న్యూమరేటర్లు తీసుకెళ్తే 1/2 ఇంటూ 0 to 1 1 - t, ఇక్కడ పవర్ ఎంత 1/2 కదా, న్యూమరేటర్కి వెళ్తే -1/2 dt. సో ఇప్పుడు బీటా ఫంక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి బీటా ఫంక్షన్లోకి ఏమేమి ఉండాలి, ఒక ఎక్స్ అంటే ఒక x⁻m-1 ఫామ్లో ఉండాలి, అంటే ఈ ఫంక్షన్ టర్మ్ ఉండాలి, ఈ ఫంక్షన్ టర్మ్ ఉండాలి 1 - x. సో మనం కనుక కంపేర్ చేస్తే ఇక్కడ 1 - x ఉంది, సో 1 - t సరిపోయింది. అండ్ పవర్లో కూడా n-1 అంటే n అయితే ఎంతైనా వాల్యూ ఉండొచ్చు, బట్ ఎండింగ్ మాత్రం -1 ఉండాలి. సో ఈ -1/2ని -1/2కి ఒక +1 -1 యాడ్ చేద్దాం. అప్పుడు ఈ రెండు కనుక తీసుకుంటే అప్పుడు ఏమైంది, సో -1 + 1/2 ఏమైంది +1/2 అవుద్ది, +1/2 -1. సో -1/2ని మనం ఎలా రాసుకోవచ్చు 1/2 -1గా రాయొచ్చు. సో 0 to 1 సో 1/1 - 2 -1/2ని 1/2 -1 రాద్దాం. సో దీనికి ఎల్సిఎం చేస్తే -1/2 లానే వచ్చింది ఇంటూ dt. సో ఒక టర్మ్ అయితే సరిపోయింది. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏంది x⁻m-1 ఉండాలి. సో లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సింపుల్గా t⁻0 అనుకుందాం. ఎందుకంటే t⁻0 అంటే ఎంత 1 కాబట్టి, సో ఇంటూ ఒక 1 ఉందనుకొని t⁻0. సో t వేరియబుల్ కన్సిడర్ చేసుకున్నాము అండ్ m-1 ఉండాలి. సో ఇక్కడ 0 రావాలంటే ఏం చేయాలి, సో 0 రావాలంటే మనకి t ప్లేస్కి ఒక +1 ఒక -1 యాడ్ చేద్దాం. సో ఒక +1 -1 యాడ్ చేస్తే 1 - 1 ఎంత 0 సరిపోయింది. సో సింపుల్గా ఏం చేద్దామంటే 1/2 ఇంటూ 0 to 1 t⁻1 -1 చేద్దాం. 1 - 1 1 - t హోల్ పవర్ 1/2 -1 ఇంటూ dt. సో ఇది కనుక బేసిక్ ఫంక్షన్తో కనుక కంపేర్ చేస్తే బేసిక్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాను, బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ 0 to 1 x⁻m-1 1 - x హోల్ పవర్ n-1 ఇంటూ dx. సో బేసిక్ ఫంక్షన్తో కంపేర్ చేస్తే మనం చూడాల్సింది ఏంటి, వేరియబుల్ x అంటే t 1/x 1 - t సరిపోయింది అండ్ 1/2 ఇంటూ, సో ఈ మొత్తం ప్లేస్లో ఏం రాయొచ్చు బీటా ఆఫ్ దీని ప్రకారం m కామా n రాస్తాం. సో m అంటే కంపేర్ చేస్తే m వాల్యూ ఎంత 1, సో 1 కామా ఇక్కడ n వాల్యూ ఎంత 1/2. సో అది
సో ఈ ప్రాబ్లం బట్టి ఏంటంటే మనకి ఏదైనా ఒక టర్మ్ కనుక మిస్ అయితే దాన్ని t⁻0 అనుకొని అట్లా తీసుకుంటాము. సో అట్లా తీసుకొని మనకి బేసిక్గా ఫైనల్గా ఏం చేయాలంటే బీటా ఫంక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. బీటా ఫంక్షన్లో ఏవైతే టర్మ్స్ లాగా ఉంటాయో ఆ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకుంటేనే మనకి బీటాల్లోగా మనం ఎక్స్ప్రెస్ చేయగలం ఇచ్చిన ప్రాబ్లమ్ని. సో నెక్స్ట్ దీని వాల్యూ ఎలా కనుక్కోవాలనేది మనకి నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో గామా ఫంక్షన్ యూజ్ చేస్తాం. గామా ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ వాల్యూస్ కనుక్కుంటాం. సో ప్రస్తుతానికైతే దీన్ని ఎంతవరకు ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా ఫంక్షన్ వరకు ఎక్స్పాండ్ చేయమన్నాడు కాబట్టి ఇంతవరకు చేసేసి వదిలేస్తాం. ఒకవేళ వాడు అడగకుండా ఎవాల్యుయేట్ అని చెప్పి సింపుల్గా ఇలా వదిలేసాడు అనుకో, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ వరకు సేమ్ అవుతుంది. ఇక్కడ నుంచి బై యూజింగ్ గామా ఫంక్షన్ మనం దీని వాల్యూ కనుక్కుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవాల్యుయేట్ 0 to 3 dx by 9 - x square in terms of beta function. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా ఫంక్షన్ అన్నాడు కాబట్టి సో మనకు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు బీటా ఫంక్షన్ రాద్దాం. సో బీటా ఫంక్షన్ బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 0 to 1 x⁻m−1 1 - x హోల్ పవర్ n−1 ఇంటూ dx. సో వీ నో దట్ అని చెప్పేసి ఈ ఫార్ములా అయితే రాయండి. సో నెక్స్ట్ చేయాల్సింది మనం సో ఇచ్చిన ప్రాబ్లం కనుక తీసుకుంటే అంటే 0 to 3 dx by √9 - x square విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ప్రాబ్లంలో ఏంటి మనకి సేమ్ అలానే ఉంది. ఇక్కడ 1 - x square అని ఉంది. సో సింపుల్గా x స్క్వేర్ని t అనుకున్నాం. సో 1 అంటే మనకి ఎందుకు 1ని ఏం చేంజ్ చేయలేదంటే మనకి ఫార్ములా ప్రకారం 1 - ఒక వేరియబుల్ ఉంది కాబట్టి 1 - అది న్యూమరేటర్లో తీసుకెళ్తాం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 లేదు, 9 - x square ఉంది. సో 9 - x square ఉంది కాబట్టి దీన్ని 9 కామన్ తీస్తే 1 అవుతుంది. సో 9 కామన్ తీయాలంటే మనం ఏం చేయాలి, పుట్ x స్క్వేర్ని 90 అనుకుంటాం. సో ఒకవేళ x స్క్వేర్ని 90 అనుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 9 - 90 అవుద్ది. అంటే 9 కామన్ తీస్తే 1 - t వస్తుంది కదా. సో మనకు కావాల్సిన ఫంక్షన్ వస్తుంది కాబట్టి అట్లా తీసుకుంటాం. సో ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సింది 1 - సంథింగ్ ఒక ఫంక్షన్ ఒక వేరియబుల్ వస్తుందో దాని ప్రకారం మనం తీసుకుంటాం. సో ఇక్కడ x స్క్వేర్ ప్లేస్లో నేను 90 అని తీసుకుంటాను. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది, 2x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 9 dt. సో x dx వచ్చేసరికి 9/2 ఇంటూ dt. సో ఇచ్చిన ప్రాబ్లంలో x dx ఉందా, ఓన్లీ dx ఉంది. సో ఓన్లీ dx కన్సిడర్ చేసుకుంటే 9/2 ఇంటూ dt. ఈ x ఇటు వస్తే 1/x. సో 9/2 ఇంటూ 1/x అంటే ఏంటి, x అంటే ఇక్కడ x స్క్వేర్ 90, x వచ్చేసరికి √90. √90 అంటే √9 వచ్చేసరికి ఎంత 3. సో 3√t అయింది, 3√t ఇంటూ dt అవుతుంది. సో అది అండ్ లిమిట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో లిమిట్స్ వచ్చేసరికి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే t వాల్యూ కూడా 0 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 3 స్క్వేర్. సో 9 ఈజ్ ఈక్వల్ టు 90, 9 క్యాన్సిల్ అయింది, t మిగిలింది. సో t వాల్యూ 1. సో లిమిట్స్ వచ్చినాయి కాబట్టి సో 0 to 3 dx by √9 - x square ఇంటూ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ 0 to 3 కాస్త 0 to 1. సో dx ప్లేస్లో 9/2 ఇంటూ 1/3 √2t ఇంటూ dt బై √9 - x square అంటే 9 - x square కాస్త 90. సో 0 to 1 3 1s 3 3s. సో 3/2 ఇంటూ 1/√t బై ఇక్కడ 9 కామన్ తీసామనుకోండి, 9 కామన్ తీస్తే √9 ఇంటూ 1 - t రూట్ కాస్త నేను 1/2 అని రాసుకుంటున్నాను ఇంటూ dt. సో నెక్స్ట్ సో 3/2 కాన్స్టెంట్ బయట రాద్దాం. 1/√9, √9 అంటే 3 కదా. సో అంటే 1/3 0 to 1. సో √2 అనేది ఏంటి డినామినేటర్లో ఉంది. సో డినామినేటర్లో రాస్తే 1/√t ఇంటూ ఇంకేం మిగిలింది 1/1 - t హోల్ పవర్ 1/2 ఇంటూ dt. సో నెక్స్ట్ 3 క్యాన్సిల్ అయిపోద్ది. సో 1/2 ఇంటూ 0 to 1. సో ఇక్కడ t పవర్ ఎంత రూట్ కాబట్టి అంటే 1/2 న్యూమరేటర్ తీసుకెళ్తే -1/2, ఇక్కడ 1 - t హోల్ పవర్ -1/2 dt. సో ఇప్పుడు ఒకసారి బేసిక్ డెఫినేషన్తో కంపేర్ చేస్తే 0 to 1. సో t పవర్ అంటే x పవర్ m-1 ఉంది. సో ఈ -1/tని m-1 వేరియబుల్లా కన్వర్ట్ చేయాలి. సో సింపుల్గా ఏం లేదు, -1/2కి +1 యాడ్ చేసి -1 యాడ్ చేద్దాం. సో అప్పుడు ఏమైంది, ఈ రెండు టర్మ్స్ని తీసుకుంటాం. సో -1/2 +1 ఎంత +1/2.
సో దీన్ని ఇట్లా రాసుకుంటాం. సో 1/2 ఇంటూ 0 to 1 టీ పవర్ 1/2 మైనస్ 1 అని రాసుకుంటే ఇంటూ 1 మైనస్ టీ, ఇక్కడ కూడా సేమే కాబట్టి 1/2 మైనస్ 1 ఇంటూ డిటీ. సో 1/2 ఇంటూ ఇది బేసిక్ ఫంక్షన్తో కంపేర్ చేస్తే సేమ్ అలానే ఉంది కాబట్టి బీటా ఆఫ్ ఎం వాల్యూ ఎంత 1/2, ఎన్ వాల్యూ కూడా 1/2. సో బీటా ఫంక్షన్లోకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ చేయమన్నాడు కాబట్టి అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ప్రాబ్లం, ఎవాల్యుయేట్ 0 to 1 x² ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా ఫంక్షన్. ఇది కూడా సో సేమ్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మనకు సింపుల్గా x⁴ టీ అనుకుంటాము. సో టీ చేసి డిఫరెన్షియేషన్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అన్ని న్యూమినేటర్ తీసుకెళ్తాం. టీ పవర్ ఇది వచ్చింది, 1 మైనస్ టీ పవర్ ఇది వచ్చింది. సో మనం ఎలా రాయాలి? సో m-1, సో m-1 ఫామ్లోకి రాయాలి కాబట్టి సేమ్ ఇక్కడ -2/5ని -2/5 +1 ఒకటి యాడ్ చేసి -1 పెట్టేసాను, అప్పుడు 3/5 వచ్చింది. సింపుల్గా బీటాలోకి ఎక్స్పెండ్ చేశాను. సో ఈ ఫామ్ ఇంపార్టెంట్ అని చెప్పే కదా, 5th ఫాము. సో ఇలాంటి దాంట్లోనే ఒక ప్రాబ్లం ఇస్తాడు. సో సేమ్ ఆల్మోస్ట్ రెండు ఈక్వలే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లిమిట్స్ b to a ఇచ్చాడు కదా, వాడు ఏం చేస్తాడంటే a to b ఇస్తాడు. లిమిట్స్ a to b అంటే సింపుల్గా ఈ ఏదైతే ఫామ్ ఉందో దాంట్లో a ప్లేస్లో b పెడతాడు, b ప్లేస్లో a పెడతాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, x మైనస్ b, సో b ప్లేస్లో a పెట్టాడు. అండ్ పవర్స్ వచ్చేసరికి కూడా m-1 ఉంటే m రాస్తాడు, అంటే -1 తీసేస్తే. సో అట్లా b మైనస్ ఎక్స్, సో ఏ ప్లేస్లో b పెడితే b మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b కదా. సో రివర్స్ చేస్తే అప్పుడు b మైనస్ ఏ ఇంటూ హోల్ పవర్ m ప్లస్ n మైనస్ 1. సో m ప్లస్ 1 ప్లస్ 1 వస్తుంది ఇంటూ బీటా ఆఫ్ m, n. సో ఏ ప్లేస్లో b పెట్టాడు, b ప్లేస్లో a పెట్టాడు. m ప్లేస్లో అంటే m-1 ప్లేస్లో ఏం పెట్టాడు m, n-1 ప్లేస్లో n పెట్టాడు. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ m ఉన్న చోట ఒక +1 యాడ్ అవుతుంది. ఇక్కడ m-1 ఉంది కదా, మనకి RHSలో ఏమైంది, m అయింది, n-1 కాస్త n అయింది. సో ఒకవేళ అంటే ఒక +1 యాడ్ అయింది. సో ఇక్కడ కూడా m ఉంది, దానికి ఒక +1 యాడ్ అవుద్ది, n ఉంది, +1 యాడ్ అయింది. సో సేమ్ ఇది ఒక ఎగ్జాంపుల్ సమ్ లాగా ఇదైతే ఎట్లా అయితే సాల్వ్ చేసామో అట్లాగా ఇక్కడ ఏం తీసుకుంటాం, ఎక్స్ వచ్చేసరికి t-b/a-b కదా మనం తీసుకుని దీని ప్రకారం. సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేయాలనుకుంటే t-a/b-a అంటే మనం ఇది ఎట్లా తీసుకుందాం, t-b ఈ టర్ము డివైడెడ్ బై ఈ టర్ము. సో ఇది ఎట్లా తీసుకుందాం, ఎక్స్ వచ్చేసరికి బేసిక్ ఫంక్షన్ తీసుకొని ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ ఇది t-a/, ఇది b-a. సో తీసుకొని సేమ్ యాస్టిస్కి ఈ ప్రాబ్లం అయితే ఎలా సాల్వ్ చేసామో దీన్ని కూడా అలా సాల్వ్ చేయండి, మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో గామా ఫంక్షన్ దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం.